ఇది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనకు బరాబర్ సెంట్ దొరకడానికి, మనకు బరాబర్ సెంట్ దొరకడానికి, మన రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం తెలుసుకోవాల్సిన, మనం డిస్కస్ చేయాల్సిన విషయం. అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఫస్ట్ అసలు మనం ఎట్లా కొంటున్నాం? బయట లోకల్ షాపుల్లో లేదా రోడ్ల మీద ర్యాండమ్‌గా దొరికేటివి కొంటున్నాం. లేదా మన ఫ్రెండ్ గాడు కొన్నాడనో, వాడుతున్నానో కొంటున్నాం. అంతే కదా! కొన్నిసార్లు మనం సూపర్ మార్కెట్‌ల పర్ఫ్యూమ్ స్టోర్‌కి పోతాం. అక్కడ వాడు ఏం చేస్తాడు? ఒక 2, 3 స్ట్రిప్స్ మీద స్ప్రే చేసి ఇస్తాడు. మనం అందులో ఏది నచ్చుతుందో అది చూసి తీసుకుంటాం. ఇక్కడే అసలు ప్రాబ్లమ్ మొదలైతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనిపైన ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసిండు, దీనిపైన ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసిండు. నువ్వు దీన్ని స్మెల్ చేస్తావు, దీన్ని స్మెల్ చేస్తావు. ఇది ఓపెనింగ్. ఫస్ట్ నువ్వు దీన్ని స్మెల్ చేస్తావు, ఇది నీకు నచ్చింది తీసుకున్నావు. కానీ ఒక గంట 2 గంటలు గడిచిన తర్వాత ఇది నీకు నచ్చకపోవచ్చు. అంటే టైం గడిచిన కొద్దీ ఈ స్మెల్ అనేది, ఈ ఫ్రాగ్రెన్స్ అనేది నీకు నచ్చకపోవచ్చు. దీన్నే డ్రై డౌన్ అంటారు. అంటే టైం గడిచిన కొద్దీ, డ్రై డౌన్ అయిన కొద్దీ ఈ ఫ్రాగ్రెన్స్ నీకు నచ్చకపోవచ్చు. ఇది ఉంది సెకండ్ వన్. ఇది నీకు ఫస్టే నచ్చలే, నువ్వు ఫస్ట్ స్మెల్ చేసినావు, ఇది నచ్చలే, రిజెక్ట్ చేసినావు. బట్ డ్రై డౌన్ అయిన తర్వాత ఇది నీకు నచ్చచ్చు. ఫస్ట్ ఇది నచ్చింది, ఇప్పుడు నచ్చట్లే. ఇది ఫస్ట్ నచ్చలేదు, ఇప్పుడు నచ్చుతుంది. ఇప్పుడు ఇది తీసుకుందాం అనుకుంటున్నావు, బట్ ఆల్రెడీ తీసుకున్నావు. ఇలాంటి మిస్టేక్స్ జరగద్దంటే ఫస్ట్ మనం సేఫ్ జోన్గా ఏం చేయాలంటే, ఒక 2-3 పర్ఫ్యూమ్స్ని మన స్కిన్ పైన, మన క్లోత్స్ పైన స్ప్రే చేసి ఒక 2-3 గంటలు ఆగి అబ్జర్వ్ చేసి డ్రై డౌన్ అయిన తర్వాత మనకు ఏది కంఫర్ట్ని, ఏది కిక్ని ఇస్తుందో అదే తీసుకోవాలి. ఏంటిది? డ్రై డౌన్ అయిన తర్వాత మనకి ఏది మంచి అనిపిస్తుందో అదే తీసుకోవాలి. బట్ ఇది కూడా సరిపోదు. ఏంటిది? ఇది కూడా సరిపోదు. శాంపిల్స్ బుక్ చేసుకోవాలి, వారం రోజులు వాడాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో నచ్చొచ్చు, ఆ తర్వాత వాడే కొద్దీ మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, అంటే ఓవర్ పవర్ అవ్వచ్చు, లేదా బోరు కొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్యారిస్ కార్నర్ నుంచి రిఫాకత్ అని మంచి బ్యూటిఫుల్, హై క్వాలిటీ, మంచి హై సేల్ ఉన్న పర్ఫ్యూమ్ ఇది. బట్ దీని ఫుల్ బాటిల్ నేను బుక్ చేయను. ఎందుకంటే ఈ ఫ్రాగ్రెన్స్ నాకు నచ్చలే. ఏంటిది? ఇది మంచి ఫ్రాగ్రెన్సే, బట్ నాకు నచ్చలే. సో నేను దీన్ని ఫుల్ బాటిల్ బుక్ చేయను. అంటే ఇక్కడ ఏంటంటే, కొందరికి నచ్చిన పర్ఫ్యూమ్స్ ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్టార్టింగ్లో కొన్ని పర్ఫ్యూమ్స్ నచ్చకపోవచ్చు, బట్ వాడుతూ వాడుతూ ఉంటే ఆ తర్వాత అవే మనకు నచ్చచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఓవర్ ది పీరియడ్ మెల్లిమెల్లిగా అవి మన పైన డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెంచ్ అవెన్యూ కంపెనీ నుంచి స్పెక్ట్రా గోస్ట్ పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ నాకు స్టార్టింగ్లో నచ్చలే, నాకు ఎక్కలేదు. కానీ వాడుతూ వాడుతూ ఉంటే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఖచ్చితంగా ఈసారి దీన్ని ఫుల్ బాటిల్ బుక్ చేస్తాను నేను. అంటే కొన్ని పర్ఫ్యూమ్స్ ఏంటంటే మనకి ఎక్కడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ మనం ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి పర్ఫ్యూమ్ కొన్న తర్వాత అది నచ్చకపోయినా లేదా బోర్ కొట్టినా మనం దాన్ని పడేయలేము, అలా అని చెప్పేసి వాడలేము. ఆడ చూసి ఈడ చూసి ఆడేపినని ఈడేపినని లేదా మన దోస్తు అడుగున్నాడని చెప్పేసి అస్సలు కొనొద్దు. సపోజ్ నువ్వు ఒక స్వీట్ ఫ్రాగ్రెన్స్ కొన్నావు, స్పైసీ ఫ్రాగ్రెన్స్ కొన్నావు, దాన్ని ఎండాకాలంలో వాడతావు? వాడలేవు. ఎందుకంటే సమ్మర్లో అసలే హీట్ ఎక్కువ. ఆ హీట్లో నువ్వు స్పైసీ ఫ్రాగ్రెన్స్ వాడతావా? వాడవు. ఆ హీట్ కాస్త ఇంకా ఓవర్ హీట్ అయిపోతుంది, హీట్ స్క్వేర్ అయిపోతుంది. అలా అని చెప్పి నువ్వు కూల్ ఫ్రాగ్రెన్స్ కొన్నావు, దీన్ని నువ్వు వింటర్లో వాడతావా? గడ్డగట్టే చలి ఉంది, అంటే తోలు వలిగే చలి, ఆ చలిలో నువ్వు కూల్ ఫ్రాగ్రెన్స్ వాడతావా? వాడలేవు. ఎందుకంటే అసలే చలి, ఆ చలికి నువ్వు ఇంకా కూల్ ఫ్రాగ్రెన్స్ యాడ్ చేస్తే అది ఓవర్ కూల్ అయిపోతుంది, కూల్ స్క్వేర్ అయిపోతుంది. నువ్వు కొన్నది హెవీగా లౌడ్గా ఉందనుకో, నువ్వు దాన్ని స్కూల్కి కానీ, కాలేజెస్ కానీ, ఆఫీస్ కానీ వేసుకపోలేవు. అలా అని చెప్పేసి నువ్వు కొన్నది మైల్డ్గా ఉందనుకో, దాన్ని పార్టీస్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ వేసుకపోలేవు. ఒకవేళ వేసుకపోయినా అది నీకు సరిపోదు. ఇక్కడ ఏంటంటే నువ్వు కొన్న పర్ఫ్యూమ్ నీ ఏజ్ని, నీ మెచ్యూరిటీని డామినేట్ చేస్తుంది. ఇక్కడ అన్ని లెక్కలకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ మన కంఫర్ట్ కోసమే. అందుకే శాంపిల్స్ కొని టెస్ట్ చేయకుండా పర్ఫ్యూమ్స్ అస్సలు కొనొద్దు. మీకు శాంపిల్స్ కొనడానికి వెబ్సైట్ లింకును ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వను. ఎందుకంటే మనం వెబ్సైట్స్ గురించి సపరేట్ ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో చేద్దాం. అప్పటి నుంచి ఆ వీడియో నుంచి ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తా. సో అంతవరకు ఒక 2-3 రోజులు ఆగండి. ఓకేనా? థ్యాంక్ యూ.